ఏపీలో ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా కరెంటు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలైతే మొదలుపెట్టేసింది. ప్రతి నియోజకవర్గంలో ముందుగా 10,000 ఇళ్లపై సౌర పలకలైతే పెట్టబోతూ ఉన్నారు. ఈ ప్యానెల్ పెట్టించే బాధ్యత కూడా ఆయా ఎమ్మెల్యేలకి ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎస్సీ, ఎస్టీలకి అయితే ఫ్రీ అనమాట. ఎవరైతే ఎస్సీ, ఎస్టీలు ఉంటారో వారందరికీ కూడా ఫ్రీగానే ప్రభుత్వం అయితే వారి ఇంటి మీద ఈ సోలార్ పలకలు అయితే పెట్టేసి, బ్యాటరీ అయితే పెట్టేసి, ఇన్వర్టర్ పెట్టేసి అయితే చేయడం జరుగుతుంది. ఇక బీసీలు ఎవరైతే ఉన్నారో ఈ బీసీలందరికీ కూడా 80,000 వరకు కూడా రాయితీ అయితే ఇస్తున్నారన్నమాట. ఇక వ్యవసాయ మోటార్లు కూడా సౌర విద్యుత్ అయితే బిగించబోతున్నారు. మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఒక్కొక్క నియోజకవర్గంలో 10,000 కుటుంబాలకు సోలార్ ప్యానెల్స్ అయితే పెట్టబోతూ ఉన్నారనమాట. ఇవి మనం చూసుకుంటే ఇది ఏడాది 20 లక్షల కనెక్షన్లు ఇవ్వాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారనమాట. ఇందులో మనం చూసుకుంటే ఇక్కడ రాష్ట్రంలో 25 లక్షల మంది ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా ఇంటిపై 2 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్యానెల్ అయితే ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దీంతో 240 యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీనికి 1.15 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. కేంద్రం నుంచి 65,000 కోట్లు ఇస్తుండగా ఏపీ ప్రభుత్వం 55 కోట్లు అయితే భరిస్తుంది అనమాట. ఇంటికి 100 యూనిట్లే వాడుకుంటే మిగతాదని ఇక్కడ యూనిట్కు ₹2 చిల్లర చొప్పున ప్రభుత్వం అయితే నెల డబ్బులు మళ్ళీ రివర్స్లో వారికే చెల్లిస్తుంది అనమాట. ఉచిత విద్యుత్తో పాటు ఆదాయం కూడా వస్తుంది. ప్రజలు అర్థం చేసుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరడం జరిగింది. ఇది ఒకసారి పెడితే 20 నుంచి 30 ఏళ్ళు ఉచితంగా అయితే విద్యుత్ అయితే వస్తుందన్నమాట. ఇక బీసీలకు సంబంధించి చూసుకున్నట్లయితే బీసీలకు కేంద్రం ఇచ్చే రాయితీకి అదనంగా 20,000 రాయితీ ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది అనమాట. 2 కిలోవాట్ల సోలార్ రూఫ్టాప్ ఏర్పాటుకు 1.20 లక్షలు ఖర్చు అయితే అవుతుంది. కేంద్రం 60,000 ఇస్తుంది. రాష్ట్రం ఒక 20,000 మొత్తం 80,000 అయితే ఇస్తుంది. ఇంకా మిగిలిన 40,000 బీసీలు పెట్టుకున్నట్లయితే 2 కిలోవాట్ల సోలార్కి సంబంధించి పెడతారు. మొత్తం 20 నుంచి 30 సంవత్సరాల వరకు ఉచితంగా కరెంట్ అయితే వారైతే వాడుకోవచ్చు అన్నమాట. కేవలం 40,000లోనే. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఉచిత కరెంట్ అయితే పొందొచ్చు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ఖచ్చితంగా ఇదైతే అమలు చేయడానికి అయితే సిద్ధంగా ఉంది ప్రభుత్వం. తొందరలోనే దరఖాస్తులు అయితే తీసుకోబోతున్నారు గ్రామవాడి సచివాలయాల నుంచి. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని